ఓం నమ శివాయ. బ్రహ్మదేవునికి పూజ ఎందుకు చెయ్యరు? ఎందుకంటే ఇది ఒక రకమైనటువంటి ధర్మ సందేహమే. త్రిమూర్తులు త్రిగుణాత్మకులు, సృష్టి స్థితిలయకు అధిష్టాన దేవతలు. రక్షణ ఇచ్చే విష్ణువును పూజించడం ద్వారా భద్రతను పొందుతాం. శ్రీ మహాలక్ష్మి ఇచ్చే ధనం ద్వారా సుఖాలను పొందటానికి లక్ష్మీదేవిని ప్రార్థిస్తాము. మహాశివుడు లయకారకుడు. మరణం అంటే మానవునికి అత్యంత భయం. అందుకే అట్టి మరణ భయాన్ని పోగొట్టి అనంతమైనటువంటి దూరంలో మృత్యువుని ఉంచమని చెప్పి శివుణ్ణి మనం ప్రార్థిస్తాం. బ్రహ్మ సృష్టించేవాడు. మనల్ని ఎప్పుడో పుట్టించేశాడు. మళ్ళీ ఆయనను అడగడానికి ఆయన దగ్గర ఏమీ లేదు. అందుకే బ్రహ్మను పూజించడానికి ఎవరూ ముందుకు రారు. దాని మోక్షమనే. కానీ మోక్షమనే పరబ్రహ్మ దర్శనం సిద్ధించేది మాత్రం బ్రహ్మ వరం చేతనే. అందుకని ఈ ముగ్గురు ఒక రూపమే. అందుకే బ్రహ్మ మనల్ని సృష్టించాడు. ఇక ఆయన దగ్గర అడగడానికి ఏ రకమైనటువంటివి లేవు గనక వీళ్ళిద్దరినీ పూజించిన చాలు బ్రహ్మను పూజించినంతటి ఫలితం పొందుతాం. అందుకే ఈ భూమండలంలో బ్రహ్మ దేవాలయాలు లేవు. అందుకే బ్రహ్మను పూజించరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.